తూర్పుగోదావరి అనపర్తిలోని రామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో అనుచరులు ఆందోళన నిర్వహించారు. టీడీపీ కరపత్రాలకు నల్లమిల్లి అనుచరులు నిప్పంటించారు. రామవరంలో ఉద్రిక్తతలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు. లక్ష్మీదుర్గ అనపర్తి నియోజకవర్గం రామవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి నియోజకవర్గ టికెట్ను టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముందుగా ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ బీజేపీకి కేటాయించడంపై, బీజేపీ అభ్యర్థి శివకృష్ణరాజుకు కేటాయించడంపై నిన్నటి నుంచి కూడా అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తిలో సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఇక్కడ రామవరం గ్రామంలో రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడి టీడీపీ పక్షాన టీడీపీకి అండగా నిలబడిన రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రామవరం ఇక్కడ ఎవరైతే రామకృష్ణారెడ్డి ఇల్లు ఉందో అక్కడ టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నం చేశారు. ఈ రోజైతే కనుక టీడీపీ కార్యకర్తలు టీడీపీకి సంబంధించి ఏదైతే టీడీపీ కరపత్రాలు కావచ్చు, టీడీపీ జెండాలను కూడా పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఒక టీడీపీ కార్యకర్త అయితే కనుక మేడపైకి ఎక్కి ఆత్మహత్యాత్మకు ప్రయత్నించారు. అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలు ఎవరో తొందరపడొద్దని కూడా ఇక్కడ కార్యకర్తలను సందేహించిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రామవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే రామకృష్ణారెడ్డిని ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రామకృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని కూడా వెల్లడించే పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాజబాబు.